నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం వరంగల్ పార్లమెంటు పరిధిలోని 3 పార్టీలకు చెందిన అభ్యర్థులు ఒకే పార్టీ నుంచి రావడంతో వరంగల్లో ఆసక్తికర రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్యకు టికెట్ కేటాయించినప్పటికీ టికెట్ నిరాకరించి కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆమెకు కాంగ్రెస్ అధిష్టానం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. అప్పటికే బీఆర్ఎస్ పార్టీని వీడిన మాజీ ఎంపీ దయాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీ టికెట్ ఆశించగా చివరి నిమిషంలో కావ్య పేరు తెరపైకి రావడంతో వరంగల్ కాంగ్రెస్లో అసమ్మతి రాజుకుంది. అసమ్మతి నేతలను, కార్యకర్తలను కలుపుకొని పోతానని, ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి పార్లమెంటుకు వెళ్తానంటున్న ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యతో మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య దగ్గర ఉన్నాము. వాళ్ళ ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, అసలు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వచ్చిన తర్వాత వీళ్ళ పార్టీ అధిష్టానం ఏ విధంగా ముందుకు కొనసాగుతుంది తెలిసిన ప్రయత్నం చేద్దాం. మనతోటి పార్లమెంట్ అభ్యర్థి ఉన్నాం, వాళ్ళకి ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఎలా ఉందండి మీ ప్రచారం, ఎలా కొనసాగుతుంది? చాలా బాగుందండి. అన్ని సైడ్స్ నుంచి, అన్ని నియోజకవర్గాల నుంచి కూడా మేము మండల స్థాయి సమావేశాలు పెట్టుకోవడం జరుగుతుంది. ప్రతి చోట కూడా రెస్పాన్స్ చాలా బాగుంది. పిలిచిన దానికంటే కూడా ఎక్కువ మంది రావడం జరుగుతుంది, వాళ్ళ సహకారం అందించడం జరుగుతుంది. సో పార్టీ కార్డర్ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మేడం ఎలా చూసుకోవచ్చు అంటే గతంలో చూసుకుంటే మీరందరూ ఇప్పుడు ఉన్న ఎంపీ కార్డ్స్ అందరూ బీఆర్ఎస్ పార్టీ ఉన్న వాళ్ళే. ఈ త్రిముఖ పూర్వం కన్నా లేదా ఒకే పార్టీ నుంచి వెళ్ళి 3 ముక్కల్లాగా అంటే ఫ్యాన్ పన్న 3 రెక్కల్లాగా కూడా కన్నా యాక్చువల్లీ కోర్స్ మేము అందరం కూడా అంతకుముందు ఒకటే పార్టీ, కానీ వాళ్ళ స్వభావాలు వేరు, మాది వేరు. మేము ఎటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదు ఎప్పుడు కూడా, లేదా భూ కబ్జాలకు పాల్పడలేదు, లేదా రైతుల భూములు లాక్కోవడం జరగలేదు. కానీ అలాంటి చరిత్ర గత ఇంతకుముందు ఇప్పుడు వేరే పార్టీ నుంచి ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆ బీజేపీ అభ్యర్థి గారికి అలాంటి అలిగేషన్స్ ఉండడం వల్లనే ఆయనకి అంతకుముందు ఇచ్చిన ఎమ్మెల్యే దానికి ఆయన ఓడిపోవడం జరిగింది. 3 నెలల కిందనే ఓడిపోయాడు. మళ్ళీ ఏ ధైర్యంతో ఆయన ముందుకు వస్తున్నాడో మాకైతే అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఆయన మీద వర్ధనపేట ప్రజలు ఆయన అఘాయిత్యాలను తట్టుకోలేకనే ఆయన వద్దనుకున్నారు. అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ మన వరంగల్ లోక్సభలో ఇట్లా చెల్లుతుందని నేను అడుగుతున్నాను. మేడం ఈ మధ్య రమేష్ మీ మీద తీవ్ర ఆరోపణ చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఒకటే పేరు అంటే కావ్య కావ్య అంటున్నారు. ఎందుకు అసలు రమేష్ మీకున్న వివాదం ఏంటి? అది ఏం లేదండి, పార్టీ పరంగా ఆయన మాట్లాడాలి, కానీ వాళ్ళకి పార్టీ పరంగా మాట్లాడడానికి ఏమీ టాపిక్స్ లేవు. వాళ్ళు పార్టీ విధానాలు చెప్పాలి, పార్టీ ఎలాంటి అభివృద్ధి పనులు గతంలో చేసింది, ఇక మీదట ఏం చేస్తుందో చెప్పాల్సింది పోయి ఈ ఎదుటి పార్టీ అభ్యర్థి మీద పర్సనల్ అటాక్ చేయడం అనేది వాళ్ళ డొల్లతనానికి నిదర్శనం అంతే. ఈ మధ్యలో వచ్చిన వాయిస్ బయటకు వచ్చింది అంటే కడియం శ్రీహరి గారికి మినిస్టర్ పదవి ఇస్తేనే కావ్య గారికి ఎంపీ టికెట్ ఇస్తారు, ఆ ఉద్దేశంతోనే బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్కి వెళ్ళాలని చెప్పి ఒక వాయిస్ వస్తుంది. ఇదంతా నిజం. ఒకటి ఏంటంటే బీఆర్ఎస్ని వీడడానికి అనేక కారణాలు ఉన్నాయండి. నేను ఏదైతే లేఖలో పేర్కొన్నానో అవి నిజము ముమ్మాటికి. అదే కాకుండా కూడా కడియం శ్రీహరి గారు ఇంత కాంగ్రెస్ గాలిలో కూడా ఉన్న వరంగల్లో ఉన్న 7 నియోజకవర్గాలలో 6 కాంగ్రెస్ గెలుచుకున్న కడియం శ్రీహరి గారి మీద నమ్మకంతో స్టేషన్ గన్పూర్ ప్రజలు ఓటేయడం జరిగింది, ఆయన వస్తే అభివృద్ధి జరుగుతుందని. కానీ మనం రూలింగ్ పార్టీలో లేకపోతే ఖచ్చితంగా కొంచెం అభివృద్ధి అంత అనుకున్నంత స్థాయిలో జరగదు. ప్లస్ ఈ ఒక్కసారి నేను ఎమ్మెల్యేగా చేయబోతున్నాను కాబట్టి నేను ఏదైతే 5 ఏళ్ళు ఉండదలుచుకున్నానో ఆ 5 ఏళ్ళు ఖచ్చితంగా మంచి అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో తను పార్టీ గన్పూర్ ప్రజలు మరియు గన్పూర్ కార్యకర్తల కోసం ఆలోచించి పార్టీ మారడం జరిగింది. అంతేగాని అంతకుమించి మాకు పదవులు కావాలన్న ఆశతోటి అయితే మేము పార్టీ మారలేదు. ఇప్పుడు మీకున్న పార్లమెంట్ సభ్యులు 7 నియోజకవర్గాల్లో ఎక్కడికెళ్ళినా అంటే వర్గపూర్ కనబడుతుంది. వర్గపోరు అనేది అంత అధికంగా అంటే అంత పెద్దగా ఏం లేదండి. ఎక్కడో ఒకటి చిన్న ఇష్యూస్ అయితే ఉన్నాయి, అవి ఎట్లయినా ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే కొత్త పాత కలయికలో ఈ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం ఉంటుంది. అది కూడా తొందరనే సెటిల్ అయిపోతుంది. ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయింది. ఇంకా ఎక్కడైనా ఒకటి 2 ఉంటే అవి కూడా సెటిల్ అయిపోతే అందరు కలిసి ముందుకెళ్తున్నాం. వరంగల్ హెడ్ క్వార్టర్లో ఉన్న మంత్రి కొండ సురేఖ గారు అంటే ఈ 15 రోజుల ప్రచారం ఎక్కడ కనిపించలేదు. ఎందుకంటే మీరు సురేఖ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదా, లేదా ఆమె రావట్లేదా? మేము కంపల్సరీ వేరే చోట ఇప్పుడు సీఎం గారిని కలిసే చోట కానీ అక్కడ కలుసుకుంటున్నాము. తను చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు నన్ను. ఒకటి ఏంటంటే మేడం గారు మెదక్కి ఇన్ఛార్జ్గా వేయబడ్డారు కాబట్టి తను ఎక్కువ ఫోకస్ అక్కడే చేస్తున్నారు. మొన్న యాక్చువల్లీ మేము వరంగల్ ఈస్ట్లో ఒక మీటింగ్ పెట్టుకున్నాము, ఆర్గనైజ్ చేసుకున్నాం. కానీ అది అదే రోజు మమ్మల్ని అక్కడ ఏఐసిసి ఇన్ఛార్జీలు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ అందరినీ పిలవడం జరిగింది. అన్ని లోక్సభ క్యాండిడేట్స్ని అట్ ద సేమ్ టైం ఇన్ఛార్జెస్ని పిలవడం జరగడం వల్ల అక్కడ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు గతంలో అంటే మీకు టికెట్ కేటాయించిన ముందు మాజీ ఎంపీ గారికి కాంగ్రెస్ టికెట్ వచ్చింది, ఆశ ఉంది దయాకర్ గారికి, అది మీకు వచ్చింది. ఇప్పుడు దయాకర్ కూడా మీతోనే మీ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు అతను చేయని అభివృద్ధి మీరేం చేస్తారు? మీరు
ఒకటండి, వ్యక్తుల బట్టి అభివృద్ధి ఉంటుంది, వ్యక్తులకు ఉన్న ఇంట్రెస్ట్ బట్టి అభివృద్ధి ఉంటుంది. నేను కడియం శ్రీహరి కూతురుగా కడియం శ్రీహరి గారు 35 ఏళ్ళ నుంచి వరంగల్కి చేసిన అభివృద్ధి కానీ, తీసుకొచ్చిన పాఠశాలలు, దేవాదుల ప్రాజెక్టు కానీ, లేకపోతే ఇతర ఎడ్యుకేషన్ స్కూల్స్, కాలేజెస్, ఇంకా అనేక విధాలుగా చాలా కార్యక్రమాలు చేశారు. కాబట్టి మేము ఎలా ఉంటామంటే, మేము వచ్చామంటే ఏదో ఒక పని జరగాలి, మేము వచ్చినామంటే కడియం మార్క్ ఉండాలి. అందుకే 35 ఏళ్ళుగా కడియం శ్రీహరి అంత కన్సిస్టెంట్గా ఉన్నాడు అంటే ఆయన చేసిన పనులే మాకు ఈరోజు శ్రీరామ రక్ష అని చెప్తున్నాను. నేను కూడా అదే విధంగా పనులు చేసే వెళ్తాను. మేడం, వరంగల్లో కడియం శ్రీహరి పేరు చూసి ఓటేయాలా, కడియం కావ్య పేరు చూసి ఓటేయాలా? ఫస్ట్ మన సీఎం రేవంత్ రెడ్డి గారి 6 గ్యారెంటీలు చూసి, ఆయన పాలన చూసి ఓటేయాలి. అదేవిధంగా మన లోకల్ ఎమ్మెల్యేల సహకారంతో, వాళ్ళ మీద అభిప్రాయంతో, వాళ్ళని ఏ విధంగా అయితే గెలిపించుకున్నారో మెజారిటీతోటి, ఆ విధంగా మనకు ఓటేయాలి. అట్లాగే కడియం శ్రీహరి గారుకి ఎంతో పేరుంది, ఎంతో గొప్ప నాయకుడు అని మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పలుమార్లు అన్నారు. అట్లాగే కడియం కావ్య కూడా ఒక డాక్టర్, మహిళ, చదువుకున్న అమ్మాయి కాబట్టి మీకోసం మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా మంచి క్యాండిడేట్. అన్ని భాషలు మాట్లాడగలదు, అన్ని విధాలుగా ప్రశ్నించగలదు, ఎవరికి భయపడదు. ఆ విధంగా పార్లమెంట్లో మన సమస్యలు ఏదున్నా కూడా లేవనెత్తి వాటిని తీర్చడానికి ప్రయత్నిస్తాను. కడియం ఫౌండేషన్, అంతేకాకుండా కడియం కావ్య ఒక డాక్టర్. మరి డాక్టర్ వృత్తి కాదని ఈ రాజకీయాలు తెలుస్తున్నాయి. ఎందుకంటే రాజకీయంలో వచ్చినామంటే ఖచ్చితంగా రౌతులు దెబ్బలు తగ్గుతాయి. అటువంటిది దాన్ని వదిలిపెట్టి మీరు ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే, నేను చాలా పాజిటివ్గా ఉంటాను ఇప్పుడు కూడా. నేను డాక్టర్ అయ్యింది కూడా సేవ చేయొద్దామన్న ఉద్దేశంతో. నాకు అది చిన్నప్పటి నుంచి ఇష్టం, అట్లా ఇతరులకు సేవ చేయాలి, ఏదోటి మనం నుంచి ఒక మంచి జరగాలి వాళ్ళకి అనేది. అయితే డాక్టర్గా మనము 100,000 మందిని రీచ్ అవ్వగలము, కానీ రాజకీయాలకు వస్తే కొన్ని లక్షల మంది, కోట్ల మందిని రీచ్ అవ్వగలం. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, కడియం ఫౌండేషన్ ద్వారా నేను ఒక 10,000 మంది అమ్మాయిలకి 1 lakh శానిటరీ నాప్కిన్స్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. కానీ అదే కాన్సెప్ట్ అప్పుడు మా డాడీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు 6 లక్షల మంది అమ్మాయిలకి సంవత్సరానికి 4 సార్లు ఇవ్వడం జరిగింది. అంటే ఎంతమందికి లబ్ధి చేకూరింది. నేను ఒక సింగిల్ పర్సన్గా చేయగలిగింది, గవర్నమెంట్లో ఉండి చేయగలిగితే ఎంత పెద్ద మొత్తంలో చేయగలము, ఎంత రీచ్ ఉంటుంది, మంచి పని చేయాలన్నప్పుడు మనము ఒక మంచి ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకోవాలి, మంచి ఎక్కువ మందిని రీచ్ అయ్యేటట్టు ఉండాలన్న ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చినాను. ఇంకా దెబ్బలు అంటారా, అవి తగులుతూనే ఉంటాయి, కానీ నేను అవి పట్టించుకోను. ఎందుకంటే నేను నెగిటివ్ వైపు వెళ్ళను. ఎవరికైతే మ్యాటర్ ఉండదో, ఎవరికైతే చెప్పుకోవడానికి ఏమీ లేనప్పుడు ఇతరుల మీద రాళ్ళేస్తుంటారు, అది నేను పట్టించుకోను. నాకున్నది అభివృద్ధి చేయాలన్న ఆశయం కాబట్టి దాని దిశగానే నేను ముందుకెళ్తాను. మీకున్న ఈ పార్లమెంట్ సభ్యులు ఏ నియోజకవర్గాల్లో మీరు ఎన్ని ఓట్లు పడితే మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నారు? మేము 2 lakhs మెజార్టీ వస్తుందని అనుకుంటున్నామండి. అందులో ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఎక్కువ రావచ్చు, ఒక నియోజకవర్గంలో తక్కువ రావచ్చు. అత్యధిక మెజార్టీ స్టేషన్ గన్పూర్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఆ విధంగా ఖచ్చితంగా మినిమం 2 నుంచి 2.5 దానిపైనే ఉంటుందని ఆశిస్తున్నాను. ఏదేమైనా వరంగల్ పార్లమెంట్లో కడియం కావ్య మాత్రం ఖచ్చితంగా 2 లక్షల మెజార్టీతో మేము గెలుస్తాను. మమ్మల్ని ఎవరు ఇప్పుడు వేలు పెట్టి చూస్తున్నారో అదే బీజేపీ అభ్యర్థి, అతనికి ఒక మాట మీద నిలకలేని వ్యక్తి కాబట్టి మా మీద మాట్లాడుతున్నారు. కడియం శ్రీహరి కానీ కడియం కావ్య కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక పేరున్న వ్యక్తి, గత 30 సంవత్సరాల రాజకీయంలో ఒకటి ముందుకేశారు. ఆ పేరుతోటే మేము గెలుస్తామని చెప్పి మనకు చెప్పడం జరిగింది. కెమెరా బాల్తో సుధాకర్, 4 Stars TV, వరంగల్.